హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఊటీకి వచ్చాను. ఇక్కడ ఊటీలో మీరు చూస్తున్నారు చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ స్పెషల్గా చాక్లెట్స్ తయారైతాయి అంటే ఇక్కడికి వచ్చి చాక్లెట్స్ కొందామని, అలాగనే ఫ్యాక్టరీని కూడా చూడాలనే ఉత్సాహంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ లైవ్లో చెట్ల నుంచి పండిన కాయలతోటి చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. ఆ చాక్లెట్స్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నవి. ఈ చాక్లెట్స్ ఎంట్రింగ్లోనే రాగానే కొన్ని చాక్లెట్స్ ఇస్తారు. అవే చాక్లెట్స్ నేను తింటున్నాను. స్టార్టింగ్లో కొన్ని మనకు ఫ్రీగా చాక్లెట్స్ ఇస్తారు. చాలా టేస్టీగా ఉన్నవి. అందరు చెప్తే లోకల్లో మన నిర్ణయ దగ్గర చాక్లెట్స్ కొన్నాం, కానీ ఆ చాక్లెట్స్కి ఇక్కడ ఉన్న స్వీట్స్కి అసలు చాలా డిఫరెంట్గా ఉన్నది. చాలా మంచి టేస్టీగా ఉన్నవి. చాలా చాలా బాగున్నవి. సో అలాగనే వాళ్ళు ఇక్కడ చాక్లెట్స్ తిన్నాక ఇంటికి కూడా కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క ఫొటోస్ ఫ్రేమ్స్ ఏంటి అంటే ఇక్కడ చాక్లెట్స్ని స్టార్టింగ్లో ఫ్యాక్టరీ తయారు చేసిన వాళ్ళ చిత్రపటాలు ఇవి. ఇక్కడ వచ్చేసి మనకు టీ పొడి చెట్ల ఆకుల నుంచి, లైవ్ ఆకుల నుంచి తయారు చేస్తూ వాటిని స్టార్టింగ్లో తయారు చేసిన వాళ్ళ యొక్క ఫొటోస్, ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనర్స్ వీళ్ళు. ఇక్కడ వచ్చేసి చాక్లెట్ అండ్ టీ పొడి, ఈ కాఫీ పౌడర్ను కూడా ఎలా తయారు చేశారు, దాని స్ట్రే ఆర్డర్ ఎలా ఇచ్చారు, పర్మిషన్ ఎలా వచ్చినవి, వీటి డీటెయిల్స్, అసలుకి టీ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందే ఇక్కడ అని డీటెయిల్స్తో సహా రాశారు. ఆ యొక్క చిత్రపటాలన్నీ మీకు నేను చూపిస్తున్నాను. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఊటీ వచ్చాము, కానీ ఇక్కడ ఊటీలో కూడా ఈ చాక్లెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా తయారైతాయో ఇక్కడ ఒక మిషన్ ద్వారా మనకు వినిపిస్తున్నారు, లైవ్లో వినిపిస్తున్నారు. అది మొత్తం చూస్తాను, విన్నాను. చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇది విని తర్వాత ఇక్కడ నుంచి వస్తే మళ్ళీ నేను షాపింగ్ చేయడానికి వచ్చాను. ఇక కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. ఇక చాక్లెట్స్ని తీసుకొని ఇక ఇంటికి తీసుకొస్తున్నాము. అలాగనే ఇక్కడ చాక్లెట్స్తో పాటు ఇక్కడ చాలా చల్లగా అంటే చల్లదనం ఉందండి. మన తెలంగాణలో కంటే ఇక్కడ ఏంటంటే అసలుకి ఈ స్టేట్లో ఈ ఈ ప్రదేశానికి వచ్చినాక అనిపించింది ఇంత సమ్మర్లో కూడా చలి ఉంటుందా అనిపించింది. ఆ చలికి తట్టుకోలేకనే ఇక్కడ నేను కూడా షెటర్స్, కొన్ని లెదర్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఈ లెదర్ బ్యాగ్స్ కూడా తీసుకొని షాపింగ్ చేసి బయలుదేరి వస్తున్నాను నేను. మీరు కూడా ఊటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రండి. థ్యాంక్ యూ ఫర్